హలో ఆల్, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ ప్రియాంక వారియర్. సో ఈ రోజు అయితే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. సో దిస్ ఇస్ మై వే ఆఫ్ డూయింగ్ క్యారెట్ ఫ్రై అనమాట. సో ఫస్ట్ అయితే మనం క్యారెట్ని మంచిగా వాష్ చేసుకొని తురుము పెట్టుకోవాలి. ఏ వెజిటేబుల్స్ అయినా కానీ కట్ చేసిన తర్వాత ఎప్పుడు వాష్ చేయకూడదు. అలా వాష్ చేస్తే మనకి దాంట్లో ఉన్న విటమిన్స్ కానీ ఫైబర్ అదంతా పోతుంది అనమాట. సో ఎప్పుడు వెజిటేబుల్స్ అనేవి కట్ చేసిన తర్వాత వాష్ చేయకండి, ముందే వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ సన్నగా క్యారెట్ తురుముతున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 3-4 క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను కదా, ఫస్ట్ పల్లీలు అనేవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. పల్లీలు, అలాగే నువ్వులు, పోపు దినుసులు అంటారు కదా, జీలకర్ర, ఇక్కడ పచ్చిశనగపప్పు, గుండు మినపప్పు, ఇలా పోపు దినుసులు అన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ముందే పక్కన పెట్టుకోకుండా వేసామంటే కొంచెం మెత్తగా అనిపిస్తాయి. సో ఇలా కొన్ని పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో మంచిగా పల్లీలు అనేది ఫ్రై చేసుకుందాం. సో ఇలా పల్లీలు అనేది మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు అనేది వేద్దాం. సో పోపు ఇందాక చెప్పినట్లే గుండు మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అలాగే నల్ల మినపప్పు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేయాలి. సో కరివేపాకు మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. సో కరివేపాకు అనేది కొంతమంది పడేస్తారు. సో కరివేపాకు తినడం వల్ల ఐకి చాలా మంచిది అనమాట. సో కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ ఐ సైడ్కి చాలా మంచి యూస్ఫుల్ అవుతాయి. సో దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది క్యారెట్లో. అలాగే వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ స్మెల్ అనేది బాగుంటుంది వెల్లుల్లి వేస్తే. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా మంచిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నాం కదా, నెక్స్ట్ క్యారెట్ కూడా మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ కూడా వేసుకొని కొంచెం ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. సో క్యారెట్ ఎక్కువ ఫ్రై చేయకూడదు. నార్మల్ ఏ వెజిటేబుల్స్ కూడా అంత ఫ్రైడ్గా తినకూడదు, బికాజ్ దాంట్లో ఉన్న వైటమిన్ కంటెంట్ అంతా పోతుంది కాబట్టి ఎక్కువ ఫ్రై చేయకూడదు. క్యారెట్ అనేది ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు అనేది వేసుకోవాలి. జీడిపప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో జీడిపప్పు ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో మనం ఆల్రెడీ పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో మన దగ్గర కొబ్బరి కారం ఉంటుంది కదా, కొబ్బరి కారం కూడా లాస్ట్లో వేసుకొని మంచిగా సాటే చేసి దింపేయడమే. ఈ క్యారెట్ ఫ్రై అనేది రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. కిడ్స్కి కూడా మంచిగా అనిపిస్తుంది. సో కారం తక్కువ ఉంటుంది కాబట్టి సో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.